రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్తకోట ప్రభాకర్ రెడ్డి. పాలన చేత కాకపోతే తమని డైరెక్షన్ అడగాలని అంటున్నారు. కొత్తకోట విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. 2 సార్లు ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ వద్ద అటెండర్ పోస్టేనన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తీరుస్తూ హామీల అమలు దిశగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు జగ్గారెడ్డి. మరి ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్కి ఇచ్చినవి అట్టర్లీ ఫ్లాప్, ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్. మళ్ళీ ఒక కొత్త డ్రామా, వాళ్ళకే అర్థమైతలేదు. అసలు ముఖ్యమంత్రి నడుపుతున్నాడా, మంత్రులు నడుపుతుండ్రా, ఎమ్మెల్యేలు నడుపుతుండ్రా, ఒకరికొకరి కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతటా కూడా మా డౌట్ వస్తున్నది. తెచ్చుకొని మీకు శాత కాకపోతే చెప్పుండ్రి, కనీసం మేము డైరెక్షన్ అని ఇస్తాం ఎట్లా నడపాల గవర్నమెంట్, లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకోండి. రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ నీది కాదు, ఆ కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్కి నిలబడాల్సిందే. నీ పొలిటికల్ లైఫ్ అప్పులకు మిత్తులు కడుతూ మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. ఏదో రాజకీయంగా మాట్లాడాలి కదా, నీ గొంతు వినిపించాలని కదా అని మాట్లాడుతావు. ఆ రోజు రాని మాటలు ఈరోజు వస్తున్నాయా నీకు? నువ్వా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేంత పెద్ద నాయకుడవా? నీ బోడి సలహాలు ఎవరు కావాలా? నీ పనికి మాల సీఎం నువ్వా? సీఎం రేవంత్ రెడ్డి చేంజ్ అని నువ్వా సలహాలు ఇచ్చేది?